కనీసం గుక్కెడు మంచినీరు దొరకని గ్రామాలు ఇంకా ఉన్నాయంటే ఆశ్చర్యపోవాల్సిందే. డిజిటల్ విప్లవం సాధిస్తున్న మంచినీటి కరువు నుంచి ఆ గ్రామాలు ఇంకా బయటపడలేదంటే నమ్మశక్యంగా ఉండదు. కానీ ఇది నిజం. ఈ దుస్థితి ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఉంది. ప్రభుత్వాలు మారినా తమ సమస్య మాత్రం తీరడం లేదంటూ ఆ గ్రామవాసులు ఆందోళన చెందుతున్నారు. కొత్త ప్రభుత్వమైనా తమ కళ నెరవేరుస్తుందని ఆశిస్తున్నారు. ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. నీళ్లు కావాలంటూ ఆందోళన చేస్తున్నారు. దశాబ్దాలు గడిచాయి, ప్రభుత్వాలు మారాయి. కళ్ల ముందు హైటెక్ విప్లవం. మన్యం గ్రామాల్లో నీటి ఎద్దడి, తాగునీటి కోసం పోరాటాలు. ఎక్కడో కాదు, మన రాష్ట్రంలోనే. గిరిజన గ్రామాల్లో పరిస్థితిది. కళ్లకు కనపడుతున్న సాక్ష్యం. పార్వతీపురం మన్యం జిల్లాలో దుస్థితిది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపా మండలం దండసూరగూడ గ్రామంలో దాదాపు 600 జనాభా ఉంది. 127 ఇళ్లకు ఆ ఊర్లో ఉంది 4 బోర్లే. అందులో 3 బోర్లను ఓ సేవా సంస్థ వేయించింది. మరో బోరును ప్రభుత్వం ఆ ఊరికి కేటాయించింది. అయితే ఆ బోర్లు ఏవీ కూడా పనిచేయవు. ఏ కాలంలో అయినా అక్కడ నీటి సమస్యే. ఎండాకాలం బోర్లు పనిచేయవు. మిగతా రోజుల్లో పనిచేసినా బురద నీళ్లే దిక్కు. గుక్కెడు మంచినీళ్లు తాగుదామన్నా ఆ గ్రామాల్లో కరువే. ఈ జల గ్రామంలో 43 ఇళ్ళు గిరిజన గ్రామంలో జీవిస్తున్నారు. వీళ్ళకి సంబంధించి ఏదంటే ఒక బోర్ తీశారు. ఈ బోర్ లేదండి బురద నీరు ఏదండి. ఈ బురద నీరు కలుషితమైన నీరు వస్తుంది. 10 బిందెల వరకు మంచి నీరు వస్తుంది. 10 బిందెలు దాటితే మొత్తం బురద వచ్చేస్తుందండి. ఆ నీళ్ళు తాగడం వల్ల వండుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది, తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఇలాంటి సందర్భంలో ఈ పక్కన గడ్డ నుండి అక్కడ నుయ్యి ఉందండి బావి. ఆ బావి నుండి ఈ ఊరికి ఒక కొళాయి ఇచ్చారు. ఆ కొళాయి నుండి నీరు వచ్చేది. అది కూడా పూర్తిగా పోయిందండి. ఆ పంపు చెట్టు కూడా పూర్తిగా పోయింది. 4 రోజులు పట్టలేదు. ఆ నీరు లేకపోవడం వల్ల కేవలం 42 కుటుంబాలు ఈ ఒక్క బోరు మీద జీవిస్తుంటారండి. దీనివల్ల తెల్లవారి 5 గంటల నుండి 9 గంటల వరకు ఇక్కడ పడిగాపుల కోసం నీరు కోసం ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే అధికారులు వచ్చి ఈ బోరుకి మంచి నీరు వచ్చే విధంగా చూడాలి. ప్రత్యామ్నాయంగా మరొక బోర్ తీయాలి. అలాగే అక్కడ ఏదైతే గతంలో నీరు ఇచ్చారండి, అక్కడ ఒక కుండి తీసారు. ఆ కుండి నుండి ఊళ్ళో నీరు ఇచ్చారు. నీరు నుండి నీరు వెళ్ళేది, అది కూడా పోయింది. అది కూడా బాగు చేసి అన్ని విధాలుగా జలగ్రామాన్ని ఆదుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తాను. సరైన త్రాగునీరు లేక గ్రామస్తులు రోగాల పాలవుతుంటారు. కొన్నిసార్లు ప్రాణాలు పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి విషమ పరిస్థితులకు అలవాటైపోయిన అక్కడి వాసులు తమ మంచినీటి సమస్యకు స్వయంగా పరిష్కారం వెతుక్కున్నారు. గ్రామంలో నీటి సమస్యను అధిగమించడానికి గ్రామస్తులంతా కలిసి గ్రామ సమీపంలో 200 మీటర్ల దూరంలో ఉన్న గెడ్డ వద్ద ఊడ్డ నీటి కోసం చిన్న బావిలా తయారు చేసుకున్నారు. మళ్లీ దాని పక్కన గ్రామంలో ఇంటింటికి కొంత డబ్బు పోగు చేసుకుని 10,000 ఖర్చు చేసి బావిని తయారు చేసుకున్నారు. ఒక్కోసారి ఊట నీటి కోసం బావి దగ్గరకు వెళ్లాలన్నా సరైన దారి కూడా లేక పొలాల గట్ల మీద నుంచి వెళ్లి నీళ్లను తెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం ఆ నీరే తెచ్చుకుని వడపోసి కాచి తాగుతున్నారు. ఆ నీటిని తాగడం వల్ల గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్నారు. చాలా మంది జ్వరాల బారిన పడుతున్నారు. మాకు ఏంటంటే గతం నుంచి వాటర్ చాలా ప్రాబ్లం ఉందండి. ఇక్కడ ఏంటంటే 3 బోర్లు ఉన్నాయి, కానీ అందులో ఒక బోరే పనిచేస్తుందండి. దానివల్ల ఊర్లో సమస్య ఉంది. దానివల్ల మేము ఏంటంటే ఓటు నీరు తవ్వేమండి. ఊర్లో అందరు కలిసి మాట్లాడేసి ఆ వాటర్ కూడా బాగాలేదండి. దానివల్ల జ్వరాలని లేనిపోయిన ఒక ఊర్లో చాలా సమస్యలు ఉండడం వల్ల చాలామంది హాస్పిటల్ కూడా వాటర్ వల్ల అడ్మిట్ అయ్యారండి. దాని గురించి ఏంటంటే గవర్నమెంట్ వారు చర్య తీసుకొని మాకు వాటర్ కొంచెం మా వైపు చూస్తారనేసి కోరుకుంటున్నాము. ఈ గ్రామంలోనే కాదు, విజయనగరం జిల్లాలో ఇలాంటి కొండవాలు గ్రామాలు దాదాపు 32కు పైగానే ఉన్నాయని అధికారులు గుర్తించినా మంచినీటి సమస్యకు మాత్రం పరిష్కారం చూపడం లేదు. సరైన రహదారి సౌకర్యం లేక ఆ గ్రామాల్లో ఏం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి తెలియదు. చాలా వరకు అన్ని గ్రామాల్లో ఈ పరిస్థితి ఉన్నా తాగునీటి సమస్యకు మాత్రం పరిష్కారం దొరక్కపోవడంతో గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు.
పాలకులు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా గిరిజన ఆదివాసీలకు త్రాగునీటి సమస్యను ఏ ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితి. ఒకవైపు దేశంను ప్రపంచ అగ్రదేశాలతో సమానంగా అభివృద్ధి చేస్తున్నామంటున్న వారెవరూ ఆ గ్రామాలను కనీసం చూడను కూడా చూసిన పాపాన పోలేదు. కూటమి ప్రభుత్వం కొలువుతీరిన వేళ మన్యం జిల్లా కురుపాం గిరిశేఖర గ్రామం వాసులు నీటి సమస్య తీరుస్తారని ఎదురు చూస్తున్నారు.